నమస్తే, వెల్కమ్ టు ఎస్ఎస్ న్యూస్. నేను మీ వైష్ణవి. అరసవిల్లిలో వెలిసిన శ్రీ సూర్యనారాయణ మూర్తి పుణ్యక్షేత్రాన్ని దర్శించుకున్న ప్రముఖ సంగీత దర్శకురాలు ఎంఎం శ్రీలేఖ. శ్రీకాకుళం జిల్లా అరసవెల్లిలో వెలిసి ఉన్న ప్రత్యక్ష దైవం ఆరోగ్య ప్రదాత అయినటువంటి సూర్యనారాయణ స్వామి వారి ఆలయాన్ని మంగళవారం సాయంత్రం ప్రముఖ సంగీత దర్శకురాలు ఎంఎం శ్రీలేఖ కుటుంబంతో సహా దర్శించుకున్నారు. వారిని ఆలయ అర్చకులు ఘనంగా స్వాగతం పలికి వేద మంత్రాలతో ఆశీర్వదించారు. తదుపరి స్వామివారి చిత్రపటాన్ని ఆలయ అర్చకులు నేతింటి హరిబాబు అందజేశారని ఈవో వి హరిసూరి ప్రకాష్ తెలిపారు. గాయని ఎంఎం శ్రీలేఖ మాట్లాడుతూ తన జీవితంలో ఒక్కసారైనా సూర్యనారాయణ మూర్తి భక్తి పాటలు పాడే అవకాశం కోసం ఎదురు చూస్తున్నానని, ఈ అవకాశాన్ని స్వామివారు తనకు ప్రసాదించాలని కోరారు. ఆనందమయి ఫంక్షన్ హాల్లో దివ్యాంగుల ఉపకరణాల పంపిణీ చేసిన డిప్యూటీ సీఎం మరియు ఎంపీ రామ్మోహన్ నాయుడు. శ్రీకాకుళం జిల్లాలో దివ్యాంగులకు ఎంపీ నిధుల నుండి ఉపకరణాలు పంపిణీ చేసే కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్, ఎంపీ కింజరాపు రామ్మోహన్ నాయుడు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, రెవెన్యూ శాఖ మంత్రి ధర్మాన కృష్ణదాస్ మాట్లాడుతూ సుమారు 3 కోట్ల రూపాయలతో పార్లమెంటు సభ్యులు నిధుల నుండి వివిధ పరికరాలను కొనుగోలు చేసి జిల్లాలోని విభిన్న ప్రతిభావంతులకు పంపిణీ చేయడం అనేది ఒక మంచి కార్యక్రమమని పార్లమెంటు సభ్యులు కె రామ్మోహన్ నాయుడిని ఆయన అభినందించారు. జిల్లాలో మా పార్టీ కానీ గవర్నమెంట్ కానీ ప్రజలకు పూర్తిగా సరైనటువంటి పాలన ఇవ్వాలా రాష్ట్రం అవుతుందని భావిస్తున్నాను. ప్రజలందరూ ఎంతో సంతోషంగా ఉన్నారు. ప్రజలకు చేరువుగా భారత సాగుతోంది. మరి వైద్యం పట్ల కానీ, విద్య పట్ల కానీ, వ్యవసాయం పట్ల కానీ, ఇతర సంక్షేమ కార్యక్రమాలు కానీ ముఖ్యమంత్రి గారి పెద్ద ఎత్తున ఈ 2 సంవత్సరాల కాలంలో మరి అనేక కార్యక్రమాలు చేసి సమర్థవంతమైన ముఖ్యమంత్రిగా దేశంలోనే 3వ స్థానంలో ఉండడం చాలా సంతోషమైనటువంటి విషయం. మరి అటువంటి కార్యక్రమాలు చేసేదానికి భగవంతుడు అతనికి అవకాశం ఇచ్చారు. మరి మనందరం కూడా తనకి అండగా ఉండాలని గౌరవ పాలక విద్యార్థులను నేను విన్నవించుకుంటూ పాలకవర్గం ఎందుకు కూడా రాష్ట్ర అభివృద్ధిలో మంచి పాలన జరిగేదానికి ఖచ్చితంగా పనిచేయాల్సిన అవసరం ఉంది. రాజకీయంగా ఒకసారి ఎన్నికలు జరిగిన తర్వాత ప్రజలందరూ నడవాలి. ప్రజల అవసరాన్ని తీర్చేదిగా మంచి సూచనలు సలహాలు సభ్యవంతులు చేయండి. మేము ఆహ్వానిస్తున్న సభ్యవంతుల్ని మరి మంచి పాలన సాగేదానికి ఈసారి సూచనలు సలహాలు మీ అనుభవాలు మాతో కూడా పాల్పంచుకోవాలని నేను ప్రతిపక్షాన్ని కూడా కోరుతూ 2638 మంది లబ్ధిదారులకు 4502 ఉపకరణాలు గుర్తించుట జరిగిందన్నారు. పార్లమెంటు సభ్యులు కింజరాపు రామ్మోహన్ నాయుడు మాట్లాడుతూ జిల్లాలో ఉన్న దివ్యాంగులు, వారికి ఆర్థిక స్తోమత లేక వివిధ రకాల ఉపకరణాలు కొనుగోలు చేసుకోలేని వారు ఎందరో ఉన్నారని అన్నారు. జిల్లాలో 2638 మందిని గుర్తించడమైందని, వారికి 4502 ఉపకరణాలను పంపిణీ చేయడం జరుగుతుందని, వీటి విలువ సుమారు 3 కోట్ల రూపాయలతో పార్లమెంటు నిధుల నుండి కొనుగోలు చేసినట్లు చెప్పారు. ఇందులో బ్యాటరీతో నడిచే 3 చక్రాల సైకిళ్లు, వినికిడి యంత్రాలు తదితరమైన ఉపకరణాలు ఉన్నాయని అన్నారు.
కేంద్ర ప్రభుత్వం మరియు సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్ మినిస్ట్రీ నుంచి ఒక మంచి కార్యక్రమం దివ్యాంగజనుల కోసం ఈరోజు నిర్వహించడం జరిగింది. మరి కేంద్ర ప్రభుత్వం కొన్ని పథకాలు దివ్యాంగుల కోసం ఏవైతే సృష్టించారో అటువంటి పథకాలు శ్రీకాకుళం జిల్లాలో అమలు చేయాలని నా వంతుగా నేను కృషి చేసి మంత్రి గారికి రిక్వెస్ట్ చేసిన తర్వాత స్పెషల్ క్యాంప్స్ ఇక్కడ కిందటి సంవత్సరం కరోనా రాకముందు పెట్టి ఇక్కడ ఉన్నటువంటి దివ్యాంగులందరినీ కూడా ఐడెంటిఫై చేసి వాళ్ళకి ఎటువంటి పరికరాలు కావాలో అన్ని కూడా నోట్ చేసుకోవడం జరిగింది. తదుపరి మరి వాళ్ళందరికీ కూడా సుమారు 2437 మంది ఈరోజు దివ్యాంగజనులు మన జిల్లాలో ఉన్నారని తెలిసి వాళ్ళకి 5000 వరకు పరికరాలు రకరకాలైనటువంటివి. అలాగే నాకు గర్వంగా ఏమున్నదంటే ఇటువంటి కార్యక్రమంలో నేను కూడా భాగస్వాములై మరి మా ఎంపీ ల్యాండ్స్ నుంచి 30 లక్షల రూపాయలు నేను కూడా మరి ఇవ్వడం జరిగింది. దాని ద్వారా ట్రైసైకిల్స్ మొట్టమొదటిసారిగా మన శ్రీకాకుళం జిల్లాలో ట్రైసైకిల్స్ బ్యాటరీ పవర్ ట్రైసైకిల్స్ని ఈరోజు డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాం. అది ముఖ్యంగా దివ్యాంగజనులు ఎవరైతే ట్రైసైకిల్స్ మాన్యువల్లీ వాడేవారో వాళ్ళందరికీ కూడా చాలా చాలా ఉపయోగకరమైనటువంటివి. దానితో పాటు హియరింగ్ కిట్స్ కానీ వాకింగ్ స్టిక్స్ కానీ మరి రకరకాలైనటువంటివి వాళ్ళకి ఎటువంటి పరికరాలు కావాలో కేంద్ర ప్రభుత్వం తాలూకా అలింకో సంస్థ ద్వారా ఈ కార్యక్రమాన్ని చేయడం జరుగుతుంది. మరి కేంద్ర మంత్రివర్యులు తావర్చంద్ గెహ్లోట్ గారు ఆయన కూడా పెద్ద మనసుతో వర్చువల్గా ఈ మీటింగ్ అటెండ్ అయ్యారు. అది ఒక రకంగా చెప్పుకోవాలంటే ఈ రోజే ఆయన కర్ణాటకకి గవర్నర్గా కూడా పదవి తీసుకోబోతున్నారు. కాబట్టి ఆఖరి ప్రోగ్రాం ఎలాగైనా సరే ఇటువంటి మంచి ప్రోగ్రాం అటెండ్ అవ్వాలని చెప్పి శ్రీకాకుళం జిల్లాతో ఆయన ఉన్నటువంటి అనుబంధాన్ని కూడా షేర్ చేసుకుని ఈ యొక్క కార్యక్రమాన్ని అటెండ్ అవ్వడం జరిగింది. మరి గెహ్లోట్ గారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. అటెండ్ అయినందుకు ధన్యవాదాలు కూడా తెలియజేసుకుంటూ భవిష్యత్తులో కూడా వికలాంగులకి మేము అందరం కూడా అండగా ఉంటాం. ఎటువంటి కార్యక్రమాలు వాళ్ళకి చేయాల్సిన వాటి ఉంటేవని సరే కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వానికి మరి వాళ్ళకి తెలియజేసి వాళ్ళకి మంచి కార్యక్రమాలు చేయడానికి పార్లమెంట్ సభ్యుడిగా నేను ఉంటానని తెలియజేస్తాను. దివ్యాంగులు అందరితో సమానంగా ఉండే విధంగా ఆత్మస్థైర్యంతో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా నుండి జిల్లా జాయింట్ కలెక్టర్ సుమిత్ కుమార్, వర్చువల్ విధానంలో ఢిల్లీ నుండి సామాజిక న్యాయ మరియు సాధికారత శాఖ సంయుక్త కార్యదర్శి డాక్టర్ ప్రబోధ్ షేక్ తదితరులు మాట్లాడారు. అనంతరం రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, రెవెన్యూ శాఖ మంత్రి ధర్మాన కృష్ణదాస్, పార్లమెంటు సభ్యులు కింజరాపు రామ్మోహన్ నాయుడు దివ్యాంగులకు ఉపకరణాలు అందజేశారు. ఉప్పినవలస గ్రామంలో భగ్గుమన్న పార్టీ విభేదాలు, 8 మందికి గాయాలు, ఇద్దరి పరిస్థితి విషమం. ఉప్పినవలస గ్రామంలో వీధి కుళాయి గొడవ ప్రధాన పార్టీల మధ్య వర్గ పోరుకు దారితీసింది. టీడీపీకి చెందిన 8 మంది కార్యకర్తలు గాయపడ్డారు. కర్రపాటి కిషోర్ కు తల, గుండెపై తీవ్ర గాయాలయ్యాయి. కె రాజుపై కత్తితో దాడి చేయగా పేగులు బయటకొచ్చాయి. మరో 2 మహిళలకు తీవ్రంగా గాయాలయ్యాయి. వైసీపీకి చెందిన కార్యకర్తలు సిరిపురం వెంకటరమణ, శ్రీను, అప్పయ్య బామ్మర్ది బలరాం వర్గాలు కలిసి కత్తులతో దాడి చేయడంతో వీరంతా తీవ్ర గాయాల పాలయ్యారు. వీరిలో రాజు, కిషోర్ పరిస్థితి విషమించడంతో శ్రీకాకుళం రిమ్స్ హాస్పిటల్ కి తరలించారు.
జేఆర్పురం సచివాలయాన్ని మరియు రణస్థలంలో అగ్రికల్చర్ ల్యాబ్ ను తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ శ్రీ కేఎస్ లట్కర్. రణస్థలం మండలం జేఆర్పురం కొండములగంలో గ్రామ సచివాలయాన్ని జిల్లా కలెక్టర్ శ్రీకేష్ బి లాట్కర్ సోమవారం సాయంత్రం ఆకస్మికంగా తనిఖీ చేశారు. సిబ్బంది పనితీరుపై ఆయన ఆరా తీశారు. ఫిర్యాదుల పరిష్కారంపై సిబ్బందిని వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలకు సంతృప్తికర సేవలు అందించాలని, సచివాలయ వ్యవస్థ ఏర్పాటు లక్ష్యానికి అనుగుణంగా పనిచేయాలని సిబ్బందికి ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ సుధారాణి, ఎంపీడీఓ గొడ్డేపల్లి శైలజ, జేఆర్పురం పంచాయతీ సెక్రటరీ జీవన్ తదితరులు పాల్గొన్నారు. కరెంటు స్తంభాన్ని ఢీకొన్న లారీ, భయంతో పరుగులు తీసిన స్థానికులు. నరసన్నపేటలో ఒక లారీ భయానక వాతావరణాన్ని సృష్టించింది. నరసన్నపేట స్థానిక జోగిపేటలో సరుకును చేరవేసేందుకు 10 టైర్లు గల ఒక భారీ వాహనం వచ్చింది. అసలుకే ఇరుకైన వీధులు కావడం వల్ల డ్రైవర్ వాహనాన్ని ముందుకు వెనక్కు నడిపే క్రమంలో రోడ్డు పక్కనే ఉన్న కరెంటు స్తంభాన్ని ఢీకొన్నాడు. దీంతో ఆ కరెంటు స్తంభం విరిగిపోయి పైన ఉన్న ఎల్టీ వైర్లు షార్ట్ సర్క్యూట్ అవడం వల్ల మంటలు చెలరేగాయి. అక్కడే ఉన్న స్థానికులకు ఏం జరిగిందో అర్థం కాక భయంతో పరుగులు తీశారు. అయితే కరెంట్ పోల్ విరిగిపోయి పూర్తిగా పడిపోకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. లేకుంటే ఇది భారీ నష్టానికి దారి తీసుండేది. వీధుల్లోకి భారీ వాహనాలు రాకూడదు అన్న నిబంధన ఉన్నా కొంతమంది వ్యాపారస్తులు పట్టించుకోవడం లేదు. పెద్ద భారీ వాహనాలు వీధుల్లోనికి రావడం వల్ల రోడ్లు, కాలువలు దెబ్బతింటాయి. ముఖ్యంగా చిన్నపిల్లలు ఉంటున్న వీధుల్లో ప్రమాదాలు జరగడానికి ఎక్కువ ఆస్కారం ఉంది. కాబట్టి అధికారులు దీనిపై స్పందించి కట్టడికి చర్యలు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు. రేగిడి మండల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలో గల ఏఎన్ఎం మరియు ఆశా వర్కర్లకు డాక్టర్ రామ్ ప్రసాద్ పీసీపీఎస్డీటీ చట్టంపై అవగాహన కల్పించారు. శ్రీకాకుళం జిల్లా డిఎంహెచ్ఓ ఆదేశాల మేరకు స్థానిక సిహెచ్ఓ రామ్ ప్రసాద్ ఆధ్వర్యంలో పీసీపీఎస్డీటీ చట్టంపై మంగళవారం అవగాహన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మన భారతీయ సమాజంలో బాలబాలికల లింగ నిష్పత్తి ఎంతో నిస్పృహకు గురి చేస్తున్న అంశాలలో ఒకటిగా తయారైందని అన్నారు. పాజిటివ్ కేసులు కిట్స్ ఇవ్వడం కానీ, తర్వాత హోమ్ ఐసోలేషన్ కేసుల గురించి, ప్రైమరీ కాంటాక్ట్స్, సెకండరీ కాంటాక్ట్స్ గురించి కూడా తెలియపరచడం జరిగింది ప్రతి ఆశకి. తర్వాత ఇంకా కాలానుగుణంగా వచ్చే వ్యాధుల గురించి కూడా మేము ఆశలకు తెలియపరచామండి. ఈరోజు ప్రస్తుతం సంఘంలో నెలకొని ఉన్న పురుష సంతానం ప్రాధాన్యత, ఆడపిల్లల పట్ల వివక్షత, మూఢనమ్మకాల కారణంగా కడుపులో పెరుగుతున్నది ఆడపిల్ల అని తెలిస్తే గర్భస్రావాలు చేయించుకోవడం విపరీతంగా పెరిగిపోతుందని అన్నారు. అందుకే ప్రభుత్వం 6 సంవత్సరాల బాలికల లింగ నిష్పత్తి పెంచడానికి పీసీపీఎస్టీడీ 1994 చట్టాన్ని కఠినంగా అమలు చేయడం ద్వారా లింగ నిర్ధారణ, ఆడ శిశు భ్రూణ హత్యల నిరోధమనే లక్ష్యాన్ని చేరుకునేందుకు ఎంతో ప్రాధాన్యత ఇస్తుందని అన్నారు. రేగిడామదలవలస మండలంలో రేగిడి పిహెచ్సిలో ఆశా మీటింగ్ ఈరోజు నిర్వహించడం జరుగుతుంది. ఇది ప్రతి నెల మొదటి మంగళవారం నిర్వహించే కార్యక్రమం ఆశా మీటింగ్. కానీ ఈరోజు అందులో డిఎంహెచ్ఓ ఆదేశాల మేరకు పీసీపీఎన్డీటీ చట్టం కోసం ఈవేళ అవగాహన కల్పిస్తున్నాం ఆశాలకి. ఇది డిఎంహెచ్ఓ గారి ఆదేశం. మనకు అక్కడి నుండి వచ్చిన ఆదేశాల ప్రకారం ఆశాలందరినీ పిహెచ్సిల పరిధిలో ఈ చట్టాన్ని ఉల్లంఘించిన వారికి 3 సంవత్సరాల జైలు శిక్ష మరియు 10,000 రూపాయల జరిమానా విధించడం జరుగుతుందని తెలిపారు. లింగ నిర్ధారణ పరీక్షల ద్వారా ఆడ శిశువు అని తెలిసి గర్భస్రావం చేయడం వంటి సమాచారం తెలిస్తే 102 మరియు 104 టోల్ ఫ్రీ నంబర్లకు తెలియజేయవచ్చునని అన్నారు. ఈరోజు ఆషాఢ కార్యక్రమంలో జిల్లా వైద్యాధికారి ఆదేశాల మేరకు ఆశా మీటింగ్ మరియు మీటింగ్ కండక్ట్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో అధికారులు పీసీపీఎన్డీటీ చట్టాన్ని గురించి వివరించడం జరిగింది. ఈ చట్టం యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే ఆడపిల్లల పట్ల జరుగుతున్న వివక్షత గురించి, నెక్స్ట్ భ్రూణ హత్యల గురించి చెప్పడం జరిగింది. ఈ చట్టం 94లోనే చేయడం జరిగింది. అయితే మరొకసారి ఈ చట్టం గురించి వివరించి మాకు ప్రజల్లో మోటివేషన్ చేయమని
పదే పదే చెప్తున్నా మళ్ళీ మరి ఒక్కసారి రిపీట్గా చెప్పడం జరిగింది. ముందుగా ప్రతి ఒక్కరూ ఈ చట్టంపై అవగాహన పెంచుకుని గ్రామాల్లో ప్రతి గడప గడపకు వెళ్లి వారికి కూడా అవగాహన కల్పించే దిశగా చూడాలని ఏఎన్ఎం ఆశాలకు ఆదేశించారు. ఈ సమావేశంలో భాగంగా ప్రజలకు కోవిడ్ పై మరింత అవగాహన కల్పించే దిశగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ సమావేశంలో పిహెచ్ఎన్ సత్యవతి, తవిటమ్మ, హెల్త్ సూపర్వైజర్ జనార్దన్, హెల్త్ అసిస్టెంట్లు రమణ, సూర్యనారాయణ, రామశేషు తదితరులు పాల్గొన్నారు. జీవో నెంబర్ 64 రద్దు చేయాలని దండుగోపాలపురం పిహెచ్సి వైద్య సిబ్బంది నల్ల బ్యాడ్జీలతో నిరసన చేపట్టారు. వైద్య ఆరోగ్య శాఖలో ఆసుపత్రుల పనితీరును పర్యవేక్షించేందుకు ప్రతి జిల్లాకు ఒక జాయింట్ కలెక్టర్ను నియమిస్తూ ప్రభుత్వం విడుదల చేసిన జీవో నెంబరు 64ను తక్షణమే ఉపసంహరించుకోవాలని టెక్కలి నియోజకవర్గం సంతబొమ్మాళి మండలంలో దండుగోపాలపురం పిహెచ్సి వైద్య సిబ్బంది మంగళవారం నల్ల బ్యాడ్జీలతో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా వైద్యాధికారి వంశీకృష్ణ, ఎన్జీఓ అధ్యక్షులు, ఉపాధ్యక్షులు మాట్లాడుతూ జీవో నెంబర్ 64ను వెంటనే రద్దు చేయకపోతే రాష్ట్రంలో అన్ని ఉద్యోగ సంఘాల ఆధ్వర్యంలో పోరాటానికి సిద్ధంగా ఉన్నామని తెలిపారు. ప్రభుత్వ ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా ఇప్పటి వరకు ఆసుపత్రులలో ఉద్యోగులు ఎంతో సమన్వయంతో వ్యవహరిస్తూ ఓపికతో పనిచేస్తున్నారని అన్నారు. ఉద్యోగుల ఆర్థిక స్థితిగతులను దృష్టిలో పెట్టుకుని తక్షణం బకాయిలు చెల్లించేందుకు చర్యలు తీసుకోవాలని అన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీ మేరకు పారామెడికల్ సిబ్బందిని వెంటనే రెగ్యులర్ చేయాలని నినాదాలు చేశారు. 20 ఏళ్లుగా వైద్య ఆరోగ్య శాఖలో కాంట్రాక్ట్ పద్ధతిలో పనిచేస్తున్న ఉద్యోగులను రెగ్యులర్ చేసి వారి కుటుంబాలకు భరోసా కల్పించాలని కోరారు. కోవిడ్ సమయంలో వైద్య ఆరోగ్య శాఖలో ఉన్న తమ ప్రాణాలను తెగించి సేవలు అందిస్తున్నామని, ఇప్పటికైనా సేవలను గుర్తించి జీవో నెంబర్ 64ను రద్దు చేస్తూ పారామెడికల్ సిబ్బందిని రెగ్యులర్ చేయాలని ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని కోరారు. ఈ కార్యక్రమం వైద్యాధికారి సిహెచ్ వంశీకృష్ణ, ఎన్జీఓ అధ్యక్షుడు ఎస్ మోహన్ రావు, ఉపాధ్యక్షుడు రేజేటి సుబ్రహ్మణ్యం, కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గణేష్, వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. జంతువులకు సమయానికి టీకాలు వేయడం వల్ల వ్యాధులను నివారించవచ్చు అని తెలిపిన పశుసంవర్ధక శాఖ జేడీ డాక్టర్ ఎం కిషోర్. జంతువులను శాస్త్రీయ పద్ధతుల్లో పెంచుకోవడం వలన వాటి నుండి సంక్రమించే వ్యాధుల బారిన పడకుండా జాగ్రత్త పడవచ్చని పశుసంవర్ధక శాఖ సంయుక్త సంచాలకులు డాక్టర్ ఎం కిషోర్ పేర్కొన్నారు. ప్రపంచ జూనోసిస్ దినోత్సవం సందర్భంగా స్థానిక పశుసంవర్ధక శాఖ కార్యాలయ ప్రాంగణంలో రేబిస్ వ్యాధి నిరోధక టీకాల శిబిరం, అవగాహన కార్యక్రమం మంగళవారం జరిగింది. ఈ కార్యక్రమానికి జేడీ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ నేడు ప్రతి ఇంట్లో జంతువులను పెంచుకోవడం అలవాటుగా మారిందని అన్నారు. జంతువులతో మానవుని సహచర్యం ఎంతో ప్రాచీనమైందని, ప్రతి మనిషి పశుపక్షాదుల నుండి ఉత్పత్తి అయ్యే పాలు, గుడ్లు, మాంసంపై ఆధారపడుతున్నారని తెలిపారు. ర్యాబిస్ అనే ఒక భయంకరమైన వ్యాధి సోకి మనుషులు చనిపోయేవాళ్ళు. ఆ సందర్భంగా లూయిస్ పాస్చర్ అనే శాస్త్రవేత్త మొట్టమొదటిసారిగా ఈ యాంటీ ర్యాబిస్ వ్యాక్సిన్ ని కనుగొనడం జరిగింది. అక్కడి నుంచి ప్రతి సంవత్సరం జూలై 6వ తారీఖుని ప్రపంచ వ్యాప్తంగా కూడా ప్రపంచ జూనోటిక్ డిసీజ్ నివారించే దినోత్సవంగా జరుపుకుంటున్నాం. దీని తాలూకు ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రజలు ముఖ్యంగా ఆవులు మొదలుకొని అన్ని జంతువులు కూడా చాలా జంతువుల్ని పెంచుకుని వాటితో కొంత ఆర్థిక ప్రయోజనాన్ని పొందడమే కాకుండా పెంపుడు కుక్కల్ని పెంచుకుని వాటితో ఆత్మీయ అనుబంధాలని పంచుకుంటున్నారు. ఈ పరిస్థితుల్లో జంతువుల నుంచి మనుషులకి సంక్రమించే వ్యాధుల పట్ల అవగాహన కానీ లేనట్లయితే ఈ భయంకరమైన వ్యాధులు మనుషులు కూడా సోకి మనుషుల్లో ప్రాణాపాయ స్థితికి
వచ్చే పరిస్థితి ఉంది. కాబట్టి ప్రజల్లో ముఖ్యంగా ఈ బ్రూసిల్లోస్, ర్యాబిస్, ఈ వ్యాధుల పట్ల అవగాహన కల్పించి ఈ పెంపుడు పశువుల దగ్గర నుంచి పెంపుడు కుక్కల వరకు పెంచుకునేటప్పుడు వాటి నుంచి ఎటువంటి వ్యాధులు కూడా ఈ మనుషులకు సోకకుండా తగిన జాగ్రత్తలు తీసుకునేలాగా ఒక అవగాహన కల్పించడం, అదేవిధంగా ఊర కుక్కలకి అదేవిధంగా పెంపుడు కుక్కలకి ఈ వ్యాధి సోకకుండా ఈరోజు ఉచితంగా ఈ యాంటీ ర్యాబిస్ టీకాలు వేయడం అనేది ఈ రోజు తాలూకా ముఖ్య ఉద్దేశం. జంతువుల నుండి మనుషులకు మరియు మనుషుల నుండి జంతువులకు సంక్రమించు వ్యాధులను జూనోటిక్ వ్యాధులని పిలుస్తారని చెప్పారు. అలాగే జూనోటిక్ వ్యాధులు సోకకుండా ఉండేందుకు రూపొందించిన లఘు చిత్రాలను ప్రదర్శించారు. ఈ కార్యక్రమంలో శ్రీకాకుళం డివిజన్ డిప్యూటీ డైరెక్టర్ డాక్టర్ ఎం జగన్నాథం, ఎస్ఎల్బిపి డిప్యూటీ డైరెక్టర్ డాక్టర్ ఏ ఈశ్వరరావు, పిపిసి డిప్యూటీ డైరెక్టర్ డాక్టర్ మనోజ్ కుమార్, ఈఓ డిఎల్డిఏ డిప్యూటీ డైరెక్టర్ డాక్టర్ చంద్రశేఖర్, పిపిసి సహాయ సంచాలకులు డాక్టర్ మాదిన ప్రసాదరావు, పశుసంవర్ధక శాఖ పశు వ్యాధుల వైద్యులు మరియు సహాయ సంచాలకులు డాక్టర్ మోహిని కుమారి, ఇతర అధికారులు పాల్గొన్నారు. ఇవి నాటి వార్తలు. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి SS న్యూస్.